హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం ప్రగల్భాల గురించి తెలుసుకుందాం. ప్రగల్భాలు అంటే ఉన్నవి లేనివి, నేను ఇంత నేనంత అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చెప్పే వాటినే ప్రగల్భాలు అంటారు. మన దగ్గర ఏది ఉందో అది చెప్పి సంతోషపడే వాళ్ళు కొంతమంది ఉంటే, మన దగ్గర 20% ఉంటే 80% ఉంది అని చెప్పుకొని అందరి ముందు కాలు రెత్తుకొని తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అఫ్కోర్స్ అంటే లోపలన్నీ అప్పులే అనమాట. మా దగ్గర ఉన్నాయి ఈ ప్రగల్భాలు అనమాట. కొంతమంది 20% ఉన్నా మేము 50% ఉంటాం అనుకుంటారు, కానీ చెప్పుకోరు బయటికి. ఇన్ని తేడాలు ఉంటాయన్నమాట. ఎందుకు మనం ఉన్నది ఉన్నట్టుగా ప్రదర్శించి బతకలేకపోతున్నాం అన్న క్వశ్చన్ మార్కు ప్రతి ఒక్క మనిషి వేసుకోవాలి, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే ఎంత ఉందో అంతలోనే మనం బతికి చూపిస్తే ఆ సంతోషమే వేరే నేను అనుకుంటాను. ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే ప్రగల్భాలు పలికే వాళ్ళని డబ్బరాయిళ్ళు అంటారండి. క్లారిటీ రావాలంటే డబ్బరాయిళ్ళు అనమాట. దానివల్ల వచ్చే లాభం అంటూ ఏం ఉండదు, నష్టం తప్ప. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా 10 మందిలో డబ్బా మాటలు చెప్పుంటావు, ప్రగల్భాలు పలుకుంటావు. నువ్వు 10 మందిలోకి నువ్వు ఎలా రావాలి బయటికి, నువ్వు కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ చాలా గొప్పగానే రావాలి. గొప్పగా రావడానికి నువ్వు అప్పులు చేయాలి. ఆ అప్పులు కాస్త పెళ్ళానికి చుట్టుకుంటాయి. ఆ తర్వాత టెన్షన్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత రోగాలు వస్తాయి. ఆ తర్వాత పిల్లలకు చుట్టుకుంటారు. అన్నీ కలిసి మన బిహేవియర్ బట్టి ఎన్ని మనకి చుట్టుకొని ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. మనం ఒకటి లేనిది చెప్పేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని మీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే మీరు మాట్లాడండి అని నాది సలహా. నేను ఎవరికి ఇవ్వను, జస్ట్ ఒక నాది మాట అంతే. ఎందుకంటే సలహాలు ఇవ్వడానికి నేను ఎవరిని అసలు సలహా చెప్పను. ఇది నా ఇంటెన్షన్ అని నేను చెప్తున్నా. జస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, ఫ్రెండ్స్కి చెప్తున్నాను అనుకోండి, అంతే. అలా మీరు చెప్పి అలా బాధపడి ఇంట్లో వాళ్ళని బాధపెట్టి అక్కడ బయట కొంతమందికి అయితే తెలుసు నువ్వేంటి అని, వాళ్ళు కూడా పక్కన వాళ్ళకి చెప్పేసి ఉంటారు. బట్ నీ ముందు మాత్రం ఎదురుగా అన్నీ చెప్పుకోలేక, ఓ అవునా, ఓ అలాగా ఇలాగా. నువ్వు చేసే ఓవర్ యాక్షన్ వల్ల నీ ఫ్యామిలీ మొత్తానికి పరుగు పోతుంది. ఫస్ట్ భార్యది, పిల్లలది, అందరిది వరుసగా వెళ్ళిపోతుంది. నువ్వు అనేవాడివి కరెక్ట్గా ఉంటే ఆ ఇంటికి ప్రతి చోట నీ భార్య గౌరవింపబడుతుంది, నీ పిల్లలు గౌరవింపబడతారు. ప్రతి దాంట్లో ఎందుకండి భార్య పిల్లలను తీసుకొని వస్తారంటే నీ వల్లే కదయ్యా నీ భార్యకి